టమాటా కుర్మా అన్నంలోకే కాదు చపాతీలోకి, పులావులోకి ఇట్టే సెట్ అయిపోతుంది. ఒక ప్యాన్ లో కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోండి. పల్లీలు కొంచెం వేగగానే కొన్ని నువ్వులు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి. కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, మసాలాలను కూడా ఈ మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను బాగా కలిపేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం తినే స్పైసీనెస్ కు తగ్గట్టు కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటరు, కొంచెమంత చింతపండు వేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ని ఆఫ్ చేసి కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది.